సీతక్క హంగు లేదు, ఆర్భటం లేదు, మంత్రి అనే గర్వం లేదు. సామాన్యులకు సామాన్య వ్యక్తిగా నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటారు సీతక్క. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజలతో తనకుండే సత్సంబంధాలు ఎప్పటికీ దూరం కావని నిరూపించిన మహిళా నాయకురాలు ఆమె. సౌమ్యంగా ఉంటూ ఎవరిని పల్లెత్తు మాట అనని మంచి గుణం ఆమె సొంతం. అలాంటి పవర్ఫుల్ సామాన్య మహిళ మంత్రి సీతక్క లైఫ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. అనసూయ సంధారి అలియాస్ సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటించిన అభివృద్ధికి పాటుపడుతూ ఉంటారు. అందుకే ఆమెను పేద ప్రజల పెన్నిధి అంటారు. కరోనా సమయంలో సీతక్క ప్రాణాలకు తెగించి గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను స్వయంగా అందించారు. అప్పట్లో సీతక్క చూపించిన తెగువ సోషల్ మీడియాలో హల్చలైంది. ఒక సామాన్య మహిళ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించి నేడు ఒక మంత్రి స్థాయికి ఎదిగింది. సీతక్క వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబాల్లో జూలై 9, 1971లో జన్మించారు. తండ్రి సమ్మయ్య, తల్లి సమ్మక్క దంపతులకు ఆమె రెండో సంతానం. సీతక్క అసలు పేరు అనసూయ దన్సారి. ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచి ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం మొదలుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్లో మహిళా ఫైట్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఒక సెంటిమెంట్గా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం మొదలుపెట్టిన ఆమె జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వచ్చారు. గిరిజనులపై అటవీ అధికారుల దాష్టికం, ఆదివాసీలపై రాజకీయ నాయకులు వారికి సహకరిస్తూ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై సీతక్క ఖండన చేశారు. భూస్వాములు, రాజకీయ నేతలు వారికి తొత్తులుగా మారిన పోలీసుల ఆగడాలను ఎదుర్కోవాలంటే పోరాటం ఒకటే మార్గమని ఆమె 1988లో నక్సల్స్ పార్టీలో చేరారు. అప్పుడు సీతక్క వయసు 14 ఏళ్లు, 10వ తరగతి చదువుతున్నారు. నక్సల్స్ చేరిన తర్వాత ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించింది. అలా అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం 15 ఏళ్లకు పైగా మావోయిస్టులుగా అజ్ఞాతవాసం చేసింది. తన భావ శ్రీరాముడిని పెళ్లి చేసుకుని తన పేరు సీతక్కగా మార్చుకుంది. కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక 1996లో జనజీవన స్రవంతిలోకి వచ్చింది సీతక్క. అప్పట్లో ఆమెకు పోలీస్, రాజకీయ వర్గాల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ఇంటిగ్రేట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఉద్యోగిగా చేరి చదువు కొనసాగించారు. నెలవారీ జీతం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ LLB పూర్తి చేసింది సీతక్క. ప్రజాసేవ చేయాలనే ఆమె ఆకాంక్ష రాజకీయాల వైపు దృష్టి మళ్లేలా చేసింది. 2004లో టీడీపీ తరపు నుంచి అసెంబ్లీలో బరిలో ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టింది. అలా దన్సారి అనసూయ అలియాస్ సీతక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే అయిన తర్వాత సీతక్క పేద ప్రజల కష్ట సుఖాల్లో స్వయంగా పాలు పంచుకుంది. కరోనా సమయంలో చాలా మంది నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ సీతక్క తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, ప్రభుత్వ సహాయం లేకుండా తన నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరుగుతూ ఆహారం, నిత్యావసర వస్తువులు స్వయంగా అందజేశారు. ఒక ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం పనిచేయాలని నిరూపించింది. అప్పట్లో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిశాయి. 2017లో కాంగ్రెస్ లో చేరిన ఆమె 2019లో ములుగు ఎమ్మెల్యేగా గెలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సంచలన విజయం సాధించారు సీతక్క. సీతక్కకు మంత్రి పదవి చేపట్టి సంవత్సరన్నర కాలం గడిచిన సందర్భంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలతో సీతక్క ఉత్తమ మంత్రిగా ప్రశంసలు పొందుతున్నారు. దీంతో ములుగు నియోజకవర్గంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక సామాన్య మహిళ తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలపై స్పందించిన వారి కోసం చిన్నతనంలో పోరాటం మొదలుపెట్టి మావోయిస్టు జీవితం నుంచి లాయర్గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకుని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.